అందరికీ నమస్కారం. 'బిగ్ బాస్' సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అయితే గనుక అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పట్లో బయటికి రావడం కష్టమే అని అయితే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పల్లవి ప్రశాంత్‌పై అయితే గనుక ఇంచుమించుగా 6 కేసులు పైగానే నమోదు చేసినట్లుగా అయితే సమాచారం వస్తుంది. దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే గనుక ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. అది చూస్తున్నారుగా, బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అయితే కనుక అరెస్ట్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 7 విజేత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేశారు పోలీసులు. తన స్వగ్రామమైన కొల్లూరులో అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 20వ తేదీ సాయంత్రం కొల్లూరు వచ్చిన పోలీసులు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన అల్లర్ల కేసులో అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. బిగ్ బాస్ సీజన్ విన్నర్ ప్రకటన తర్వాత ఆదివారం 17వ తారీఖుని అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పల్లవి ప్రశాంత్ అలాగే రన్నరప్ అమర్దీప్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. రెండు వర్గాలు రెచ్చిపోయి కొట్టుకున్నారు. ఆర్టీసీ బస్సులను 6 సిటీ ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. బస్సు అద్దాలు పగలగొట్టారు. బందోబస్తు కోసం వచ్చిన పంజాగుట్ట పోలీస్ వెహికల్తో పాటు బెటాలియన్ బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దగ్గర కూడా హంగామా సృష్టించారు. రెండు వర్గాల రాళ్ల దాడిలో పలు కార్ల అద్దాలు పగిలిపోయాయి. రన్నరప్గా నిలిచిన అమర్దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్పై సుమోటోగా కేసు బుక్ చేశారు. పల్లవి ప్రశాంత్ అభిమానులపై కూడా కేసులు పెట్టారు. 147 అలా కేసులు చూసుకుంటే 147, 148 అలాగే 290, 253, 427 రెడ్ విత్ అలాగే 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. వీటికి తోడు పలువురు నెటిజన్ సోషల్ మీడియా వేదికగా పల్లవి ప్రశాంత్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ అల్లర్లపై బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసులు అయితే నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్ని A1గా, అతని సోదరుడు మనోహర్ని A2గా, అలాగే A3గా ఫ్రెండ్ వినయ్ని చేర్చారు. ఈ క్రమంలోనే పోలీసులు పల్లవి ప్రశాంత్ అలియాస్ రైతు బిడ్డని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే సిద్దిపేట గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామంలో ఇంట్లో ఉన్న పల్లవి ప్రశాంత్ అతడి తమ్ముడిని అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ జూబ్లీహిల్స్కి తరలిస్తున్నారు. కేసు ఆ స్టేషన్లోనే నమోదు కావడంతో హైదరాబాద్ తీసుకొస్తున్నారు.